స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరినీ ప్రేమపూర్వకముగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారము కొరకుగాను మనకు అందించబడిన అంశము అపరిచితులు కాదు, వలసదారులు మరియు శరణార్థులను స్వాగతించుట. స్నేహితులారా, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ఈ దినాలలో ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, విద్య కొరకు ఒక్కొక్కరు తమ దేశాలను విడిచి వేరే వేరే దేశాలలోనికి వెళ్ళి వలసదారులుగా జీవించుచు అక్కడ ఉద్యోగములను, చదువులను, వ్యాపారములను జరిగించుకొనుచు ఉన్న దినాలలో మనం ఉండినాం. ఈ వలసదారులు కానివ్వండి, శరణార్థులు కానివ్వండి, ఇవేమీ ప్రపంచానికి కొత్త పదాలు కావండి. పురాతన కాలం నుండే బైబిల్ చరిత్రను మనము గమనించినట్లయితే వలసదారులు, శరణార్థులు పూర్వపు దినాలలో నుండే ఉండినట్లు మనము గమనించగలుగుతాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగము వలసదారులుగా ఉండినటువంటి సందర్భము, అలాగుననే ఇశ్రాయేల్ జనాంగము కానాను ప్రయాణంలోనికి వెళ్తూ ఉండగా కొంతమంది ప్రజలు, రాహాబు కుటుంబం లాంటి వారు శరణార్థులుగా వారి మీద ఆధారపడి వెంబడించినటువంటి సందర్భం. భారతదేశ చరిత్రను కూడా గమనించినట్లయితే పురాతన కాలం నుండే భారతదేశానికి వేరే వేరే దేశాలకి సంబంధించినటువంటి ప్రజలు శరణార్థులుగా, వలసదారులుగా వచ్చి ఉన్నటువంటి సందర్భం. నేపాల్ దేశం నుండి కానివ్వండి, బంగ్లాదేశ్ దేశాల నుండి కానివ్వండి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను, సామాజిక పరిస్థితులను భరించలేక బ్రతుకుతాము అనే ఆలోచన కలిగి భారతదేశంలోనికి వారు వచ్చి ఉన్నారు. అలాగనే టిబెట్లో చైనా వారితో టిబెట్ వారికి కలిగిన ఇబ్బందులను బట్టి దాడులను, మరి హత్యలను భరించలేక, సహించలేక టిబెట్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు శరణార్థులుగా మాకు బ్రతకడానికి ఆశ్రయం కల్పించండి, మీ మధ్య బ్రతుకుతాము అనే ఆలోచనతో ఈ టిబెటియన్స్ భారతదేశంలో శరణార్థులుగా, శ్రీలంకకి సంబంధించిన తమిళ వారు భారతదేశంలో శరణార్థులుగా, మరి రోహింగ్యాస్ భారతదేశంలో శరణార్థులుగా ఉండినారు. కొన్ని పర్యాయాలు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బ్రతికొచ్చినటువంటి వేరే దేశపు ప్రజలను శరణార్థులుగా ఆశ్రయం కల్పించండి అని మనవి చేసుకున్నటువంటి వారిని వీరు మన దేశం కాదు, మన జాతి కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు అని వారిలో సమానంగా చూడకుండా వారిని తక్కువ చూసినటువంటి సందర్భాలు కూడా ఉండినవి. ముఖ్యంగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసలలాగా ట్రీట్ చేసినటువంటి సందర్భం. అక్కడి నుంచి వచ్చేస్తే మయన్మార్ దేశము వారసత్వము లేక పౌరులను, సిటిజన్షిప్ను గుర్తించాలన్నప్పుడు మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింల యొక్క పౌరసత్వాన్ని గుర్తించలేదండి. వీళ్ళు మయన్మార్ దేశానికి సంబంధించినటువంటి వారు అనే ఆలోచన జరిగించలేదు, ఒప్పుకోలేదు. కనుక వారు ఆ దేశంలో దాడులకి, హత్యలకి, అవమానాలకి
దొంగతనానికి, బాధలకి లోనైనటువంటి వారు అవన్నీ తట్టుకోలేక శరణార్థులుగా, వలసదారులుగా ఆయా దేశాలకి వారు చెదిరిపోతూ ఉన్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో యూరప్ దేశాలకు కూడా వారు వలసదారులుగా వెళ్ళిన సందర్భంలో యూరప్ దేశాలన్నీ కూడా వారిని చేర్చుకోవడానికి వెనుకంజ వేసినాయండి. ఈ రోహింగ్యాల యొక్క మతం వేరే, భాష వేరే, కల్చర్ వేరే, అలవాట్లు వేరే, సంప్రదాయాలు వేరే, పద్ధతులు వేరే. వీళ్ళు యూరప్లోకి వచ్చినట్లయితే మన కల్చరు పాడవుతుందేమో, మన యొక్క పద్ధతులు, జీవిత విధానము దెబ్బతింటుందేమో అని వ్యతిరేకించినటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో జర్మన్ దేశపు వారు మాత్రము మిగతా యూరప్ దేశాల వలె కాక ఇలా వలస వచ్చిన వారిని చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, భోజన పదార్థాలను ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం. ఈరోజు స్నేహితులారా, మన సమాజంలో మరి నేపాల్ లాంటి దేశాలు కానీ, ఇతర దేశాలు కానీ ఎవరైనా వలసవాదులుగా, శరణార్థులుగా మన దేశంలో ఆశ్రయాన్ని, ఉద్యోగాన్ని పొందుతూ ఉంటే వారిని అవమానించకుండా, తక్కువ చేసి చూడకుండా వారందరి ఎడల ప్రేమ కలిగిన వారంగా, వారిని అంగీకరించే వారంగా, వారి శ్రమలు కష్టాలలో సహకరించి వారిని మనుషుల వలె గౌరవించేటటువంటి వారంగా ఉండాలని ఈ యొక్క అంశములో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఇది ఒక కోణం అండి. రెండవ కోణాన్ని గమనించినట్లయితే మన సమాజంలో కూడా కొంతమందిని మనము అంగీకరించడానికి, గౌరవించడానికి సిద్ధంగా లేని పరిస్థితి. కుల ప్రస్తావన రాగానే వీళ్ళు అంటరాని వాళ్ళండి, వీళ్ళు తక్కువ కులం వాళ్ళండి. మతము ప్రస్తావన రాగానే మతస్థులు అపవిత్రులండి, ఈ భోజనం చేస్తారండి, ఆ భోజనం చేస్తారండి, ఈ ప్రాంతం వారండి, ఈ భాష వారండి అని మన సమాజంలో కూడా కులం పేర, మతం పేర, భాష పేర, ప్రాంతం పేర, ధనిక పేదవాడు అనే ఆలోచనల రీత్యా, స్త్రీ పురుషుడు అనే ఆలోచనల రీత్యా చాలామందిని అంగీకరించక వారిని వ్యతిరేకించచ్చు, వారిని బాధ పెట్టుచు, వారి హక్కులను దోచుకొనుచు, వారి కన్నీళ్ళకి, శ్రమలకి కారణమయ్యేటటువంటి వారంగా ఉన్నాం. అలాంటి పరిస్థితుల మధ్య, నలిగిపోతూ ఉన్న పరిస్థితుల మధ్య, కొంతమందికి బాధ కలుగజేస్తున్న పరిస్థితుల మధ్య, కొంతమంది మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య మన జీవితము ఏమై ఉండాలి, మనము విశ్వాసులంగా అలాంటి వారి ఎడల ఎటువంటి దృక్పథాన్ని అవలంబించాలి అనే ఆలోచనను లేఖనంలో అందు గమనించినప్పుడు వాళ్ళేమీ అంటరాని వాళ్ళు కాదు, వాళ్ళేమీ అపరిచితులు కాదు. వలసదారులు కానివ్వండి, శరణార్థులు కానివ్వండి, కులము, మతము, జాతి, ప్రాంతము, భాష, పేదతనము, స్త్రీలు అని వాళ్ళను వెలివేయకండి, వాళ్ళను తక్కువ చూపు చూడకండి, వాళ్ళను అంగీకరించండి, వాళ్ళను గౌరవించండి, ప్రోత్సాహపరచండి అనే మాటలను ఈ అంశంలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. చదువబడిన లేఖన భాగము లేవికాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు, 33వ వచనం మొదలుకొని 37వ వచనాలను గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అంతటికి దేవుడు ఈ ఆజ్ఞను అందిస్తూ ఉన్నాడు. అది ఏం ఆజ్ఞ అంటే దేవుడు ఒక ఆజ్ఞను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. గాడ్ కమాండ్స్ us టు లవ్ ద స్ట్రేంజర్స్. మీ మధ్య శరణార్థులుగా కానీ, వలసదారులుగా కానీ, లేక మీ సమాజంలో మతం పేర, కులం పేర, జాతి పేర, స్త్రీ అని వెలివేయబడుతున్నటువంటి వారిని మీరు ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి.
ఆదరించేటటువంటి వారుగా ఉండాలి అనే ఆలోచనను దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఈ లేఖన భాగంలో తెలియజేస్తున్నటువంటి దేవుడుగా ఉండినాడు. స్నేహితులారా, ఇది ఒక ఆజ్ఞగా దేవుని చేత ప్రబోధించబడినటువంటి విలువగా వారికి తెలియజేయబడతా ఉంది. మీరు కానాను ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత మీరు ఒక జాతిగా, దేశంగా, సమాజంగా రూపుదిద్దుకున్న తర్వాత మీ మధ్యలో ఎవరైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా బ్రతకడానికి వచ్చినటువంటి సందర్భంలో లేక మీ మధ్యలోనికి ఆశ్రయం కావాలని, భోజనం కావాలని, భద్రత కావాలని, భవిష్యత్తు కావాలని వచ్చి ఉన్నటువంటి సందర్భంలో వారిని మీరు హింసించకండి, బాధ పెట్టకండి, వారి హక్కులను దోచుకోనకండి, వారిని బ్రతకనివ్వండి, వారిని ఎదగనివ్వండి, వారు మంచి భవిష్యత్తు పొందేలాగున వారిని ప్రోత్సాహపరిచేటటువంటి వారుగా ఉండండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు బ్రతకాలా, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏ కులము, మతము, ప్రాంతము, దేశము, భాషకి సంబంధించినటువంటి వారైనా కూడా వారందరినీ బ్రతకనివ్వాలా అనే బోధ వారికి అందించబడతా ఉంది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఏ రీతిగానంటే మిమ్మల్ని మీరు ఏ రీతిగా ప్రేమించుకుంటారో ఆ వ్యక్తులను కూడా అదే రీతిగా మీరు ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. ప్రభుల వారి బోధలలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏది అనే ప్రశ్న లేవనెత్తినప్పుడు మరి దేవుణ్ణి ప్రేమించాలనే మాటతో పాటు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే మాటను మనం గమనిస్తాం. ఆ పొరుగువాడు విదేశీయుడై ఉండవచ్చు, ఆ పొరుగువాడు వేరే భాషకు సంబంధించిన వాడై ఉండవచ్చు, ఆ పొరుగువాడు వేరే పార్టీకి, వేరే ప్యానల్కి, వేరే రాజకీయానికి లేక వేరే సాంప్రదాయానికి, మతానికి సంబంధించినటువంటి వాడై ఉండవచ్చు. నిన్ను నీవు ఏ రీతిగా ప్రేమించుకుంటావు అంటే నీ భోజనము, నీ సౌకర్యము, నీ ఉద్యోగము, నీ భద్రత, నీ మంచి, నీ భవిష్యత్తు, నీ పట్ల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో ఆ వ్యక్తి పట్ల కూడా అంతే శ్రద్ధ కలిగినటువంటి వాడవుగా ఉండాలి అని లేఖనము వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి తరుణం. ఈ దినాన కూడా మతం పేర, కులం పేర, జాతి పేర చూడండి, మన సంఘాలలో ఎన్నో విభజనలు, సంఘం బయట ఎన్నో విభజనలు. కొంతమందిని నామూషిగా చూస్తూ ఉన్నాం, కొంతమందిని ఎక్కిరిస్తూ ఉన్నాం, కొంతమందిని దూరం కొడుతూ ఉన్నాం, కొంతమంది అంటరాని వారిగా భావిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మన ప్రభు మనకిచ్చినటువంటి బోధ ఏంటనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటటువంటి మాట. రెండవ విషయాన్ని మనము గమనించినప్పుడు స్నేహితులారా, పత్రికల పాఠ్యభాగంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని 22వ వచనం, యేసు మిమ్మును అంగీకరించిన లాగున మీరు ఒకరిని ఒకరు అంగీకరించండి అని. ఇశ్రాయేలు జనాంగానికి ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే వారు ఐగుప్తు దేశంలో వలసదారులుగా నివసించినటువంటి వారుగా ఉండినారు. ఆ వలసదారులుగా నివసించినటువంటి క్రమంలో వీళ్ళు మా దేశం వారు కాదని, మా మతం వారు కాదని, మా జాతి వారు కాదని ఐగుప్తీయులు వారిని బాధ పెట్టినారు, దాడి చేసినారు, హత్య చేసినారు, ఎదగకుండా ఫలించకుండా అడ్డగించినటువంటి వారుగా, భద్రతనివ్వనటువంటి వారుగా, హక్కులను గౌరవించినటువంటి వారుగా, దోచుకునేవారుగా, కొట్టేవారుగా, తిట్టేవారుగా, చంపేవారుగా ఉండినారు. అలాంటి స్థితిలో ఇశ్రాయేల్ జనాంగం ఉండగా దేవుడు వారిని ఆదరించి విడుదలను అనుగ్రహించి వాళ్ళను ఒక ప్రత్యేక జాతిగా, దేశంగా అభివృద్ధి చెంది
మంచి భవిష్యత్తును పొందే అవకాశాన్ని దేవుడు వారికి అనుగ్రహించినాడు. అలాంటి తరుణంలో మీరు ముందు బానిసలుగా ఉంటిరి, వలసదారులుగా ఉంటిరి, కొట్టబడుతూ ఉంటిరి, తిట్టబడుతూ ఉంటిరి, అవమానింపబడుతూ ఉంటిరి. అలాంటి పరిస్థితులలో నుండి దేవుడు మిమ్మల్ని విమోచించినాడు కనుక మీ కనుల ముందు ఎవరైతే వలసదారులుగా ఉన్నారో, వెలివేయబడుతున్నటువంటి వారుగా ఉండినారో, అంటరానటువంటి వారుగా ఉండినారో, దోచుకొనబడుతున్నటువంటి వారుగా ఉండినారో, పేదలుగా ఉండినారో, హక్కులను కోల్పోతున్నటువంటి వారుగా ఉండినారో, దేవుడు మిమ్మల్ని కనికరించినాడు కనుక మీరు ఇతరులను కనికరించండి. దేవుడు మీ జాతి చూడకుండా, మీ వెనకబాటుతనాన్ని చూడకుండా, మీ పేదరికాన్ని చూడకుండా, మీ బలహీనతలను చూడకుండా ఆయన మిమ్మల్ని అంగీకరించినాడు కనుక, మీకు మేలు జరిగించినాడు కనుక మీరు కూడా ఇతరులను అంగీకరించండి, వారికి మేలు కలుగజేయండి అని ఈ లేఖనంలో మనము అర్థము చేసుకొనగలము. ఆదిమ సంఘంలో యూదా జాతికి సంబంధించినటువంటి క్రైస్తవులు, యూదేతర జాతులకి సంబంధించినటువంటి క్రైస్తవులు ఉండడాన్ని మనము ఎరుగుదుము. ఈ యూదా జాతికి సంబంధించిన క్రైస్తవులు యూదులు కానటువంటి క్రైస్తవులను అంగీకరించలేనటువంటి వారుగా ఉండినారు. అలాంటి తరుణంలో పౌలు గారు దేవుడు మిమ్మల్ని అంగీకరించినాడు కనుక మీరు ఇతరులను అంగీకరించండి అనే మాట తెలియజేస్తూ ఉన్నాడు. మూడవ మాటను లేఖనములను సువార్తల పాఠ్యభాగాన్ని గమనించినప్పుడు మరి మంచి సమరయునిలాగా ఉండండి, అందరి ఎడల బి ఏ గుడ్ సమరిటన్. మనము ఈ మంచి సమరయుడి ఉపమానంలో సమరయుడు దారి వెంబడి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి గాయపడి ఉన్నాడు. వైద్యం అవసరమైన స్థితిలో, తోడు అవసరమైన స్థితిలో, సహాయం అవసరమైన స్థితిలో, భోజనం అవసరమైన స్థితిలో అతడు పడి ఉండడాన్ని గమనించినాడు. ఆ సమరయుడు సహాయం చేయాలని వెళ్ళినప్పుడు ఇతడు నా మతస్థుడు కాదు కదా, ఇతడు నా కులానికి సంబంధించిన వాడు కాదు కదా, ఇతడు నా భాషకి ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఎవరో అతడు నాకు సంబంధించినటువంటి వ్యక్తి అనుకోలేదు. కానీ అతని కులాన్ని పరిగణలోనికి తీసుకోకుండా మతాన్ని, జాతిని, భాషను లోక సంబంధంగా ఈరోజు ఏ వ్యక్తులను ఏ రీతిగా మనం కించపరుస్తూ ఉన్నామో, అంటరాని వారుగా చూస్తూ ఉన్నామో, అల్పులని భావిస్తూ ఉన్నామో, అపవిత్రులని వెలగొడుతూ ఉన్నామో, వాళ్ళను హింసిస్తూ బాధపరచుచు కుల మత ప్రాంత విభేదములతో వారిని ఇబ్బందులకు, కష్టములకు, కన్నీళ్లకు, నిరాదరణకి గురి చేస్తూ ఉన్నామో అవన్నీ ఏవి పట్టించుకోకుండా ఈ సమరయుడు ఆ వ్యక్తికి సహాయం చేసి తన డబ్బు అతనికి ఇచ్చినాడు, తన సమయాన్ని అతనికి ఇచ్చినాడు, తన తోడు అతనికి ఇచ్చినాడు, తనని మోసుకొని వైద్యశాల వరకు వెళ్ళినాడు, అతని కొరకు డబ్బు ఖర్చు చేసి అతని జీవితము బాగుపడేలా సహకరించినాడు. అటువంటి మనసు కులాలకి, మతాలకి, జాతులకి, ప్రాంతాలకి అతీతంగా అందరినీ మనము అంగీకరించేవారిగా, అందరికీ మనం సహాయం చేసేవారుగా, అందరినీ బలపరిచేటటువంటి వారుగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. త్రియేక దేవుని ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదము, నడిపింపు మనెల్లరకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.